ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మన కోసం ఈరోజు తీసుకుని వచ్చిన సందేశం ఏంటంటే, బాబాగారి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈ 2 యాపిల్స్లో ఒకదాన్ని పట్టుకొని నీ కోరిక చెప్పమ్మా, తీరుతుందా లేదా అన్నది వెంటనే చెప్తాను అంటున్నారు బాబాగారు. ఇంతకీ మనకి బాబాగారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏ యాపిల్ని పట్టుకున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రెడ్ యాపిలా, గ్రీన్ యాపిలా అనేది. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈరోజు నా చేతిలో ఉన్న ఈ 2 యాపిల్స్, ఎరుపు రంగు యాపిల్, ఆకుపచ్చ రంగు యాపిల్, ఇవి సాధారణ పండ్లు కావు. ఇవి నీ భవిష్యత్తుకి 2 మార్గాలు. ఒకటి ఆశా మార్గం, మరొకటి భయం మార్గం. నువ్వు ఏది ఎంచుకుంటావో అది నీ కోరిక తీరే దారిని నిర్ణయిస్తుంది. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకోమ్మా. నీ మనసులో చాలా రోజులుగా నొక్కి పెట్టుకున్న ఒక కోరిక ఉంది కదా, ఎవరికీ చెప్పలేని బాధ, ఒక రహస్య ఆశ, ఒక ఆందోళన. ఇదే ఇప్పుడు గుర్తు చేసుకో. నీ ముందున్న 2 యాపిల్స్లో ఒక రంగు యాపిల్ని పట్టుకోమ్మా. ఎరుపు యాపిల్ అయితే నీ కోరిక నెరవేరుతుందా, ఆకుపచ్చ యాపిల్ అయితే నీ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది నేను ఇప్పుడే చెప్తానమ్మా. ఇక ఆలస్యం చేయకుండా కళ్ళు మూసుకొని ఒక రంగు యాపిల్ని పట్టుకొని ఇక నా సందేశాన్ని వినమ్మా అంటున్నారు బాబాగారు. బాబాగారు చెప్పినట్లు మనం కళ్ళు మూసుకొని ఒక రంగు యాపిల్ని అనుకొని బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారు, మన కోరిక నెరవేరుతుందా లేదా అన్నదే ఇప్పుడే తెలుసుకుందాం. అలాగే మీరు ఏ రంగు యాపిల్ పండును పట్టుకున్నారో కూడా కామెంట్ రూపంలో మర్చిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోను అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తల్లి, నువ్వు ఎరుపు యాపిల్ పట్టుకున్నావా? తల్లి, ఇది ఒక శుభ సంకేతం. చాలా కాలంగా నీకు ఎదురైన అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. నువ్వు ఆలోచిస్తున్న పని, అది ఉద్యోగమా, వివాహమా, డబ్బు సమస్య లేదా కుటుంబ శాంతి విషయమా, త్వరలో ఒక శుభవార్త రూపంలో నీ ముందుకొస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యం అయిందంటే, దేవుడు నీ సహనాన్ని పరీక్షించాడు. కానీ ఇక చాలు. నీ కన్నీళ్లు గమనించబడ్డాయి, నీ ప్రార్థనలు వినబడ్డాయి. ఈ 21 రోజుల్లో ఒక మంచి పరిణామం జరుగుతుంది. అది ఒక కాల్ రూపంలో రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా ఎవరో వ్యక్తి రూపంలో నీ జీవితంలోనికి రావచ్చు. నీకు ఒక చిన్న సూచన: ఈ 3 రోజుల పాటు ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగి నాకు మంచిదే జరుగుతుంది అని 3 సార్లు చెప్పు. నీ శక్తి మారుతుంది అంటున్నారు బాబాగారు. నీ కోరిక తీరుతుందా? అవును తల్లి, తీరుతుంది. కానీ నీ విశ్వాసం చివరి వరకు నిలబెట్టుకో అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు ఆకుపచ్చ యాపిల్ పట్టుకున్నావా? తల్లి, ఇది కూడా చెడు కాదు. కానీ నీ కోరిక తీరడానికి ఇంకొంచెం సహనం అవసరం. ప్రస్తుతం నీ చుట్టూ కొన్ని నెగిటివ్ శక్తులు, అపోహలు లేదా నీ స్వంత భయం అడ్డుగా ఉన్నాయి. నువ్వు చాలా ఆలోచిస్తున్నావు, నాకే ఎందుకు ఇలా అని. కానీ ఈ ఆలస్యం నీకు ఒక మంచి ఫలితాన్ని సిద్ధం చేసే ప్రక్రియ. దేవుడు నీకు ఇచ్చే దానికోసం ముందుగా నీ హృదయం బలంగా ఉండాలి. ఇప్పుడే తీరుతుందా, కొంచెం ఆలస్యం ఉంటుందా, కానీ ఖచ్చితంగా నిరాకరణ కాదు. నీకు ఒక సూచన: శనివారం ఒక చిన్న పేదవాడికి పండు ఇవ్వు లేదా అన్నదానం చేయి. అలాగే రాత్రి పడుకునే ముందు 11 సార్లు నీ ఇష్టదైవం పేరు జపించు. నీ కోరిక 48 రోజుల్లో స్పష్టత పొందుతుంది. ఈ సమయం నీకు ఆలోచన, మార్పు, శుద్ధి సమయం అంటున్నారు బాబాగారు. తల్లి, గుర్తుంచుకోమ్మా, యాపిల్ ఏదైనా అవ్వచ్చు. నీ విశ్వాసమే నిజమైన శక్తి.
నీ మనసు ఏ దిశగా నడుస్తుందో నీ జీవితం అదే దిశగా నడుస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ సందేశం వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. నీకు ఒక సంకేతం అవసరం. అదే ఇది. నీ విశ్వాసం బలంగా ఉంటే అద్భుతం దగ్గరలోనే ఉంది. నీకు ఆశీర్వాదాలు తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నువ్వు ఏ యాపిల్ పట్టుకున్నా ఇప్పుడు నిజమైన విషయం చెప్తాను. పండు ఒకటి మాత్రమే కాదు, అది నీ మనసు పరిస్థితి. నీ జీవితంలో ఈ సమయానికి నువ్వు ఎక్కడ నిలబడ్డావో అది తెలియజేసే సంకేతం. ఇప్పుడే ఒక విషయం నిజాయితీగా ఆలోచించమ్మా. నీ కోరిక వెనుక నిజంగా ఏముంది? డబ్బు కోరిక, ఉద్యోగ భయమా, వివాహ ఆందోళన, లేదా ఎవరో ఒకరి ప్రేమ కోసం ఎదురు చూసావా? నీ కోరిక తీరాలంటే ముందు నీ భయం తగ్గాలి. ఎందుకంటే భయం ఉన్న చోట ఆశీర్వాదం నిలవదు. విశ్వాసం ఉన్న చోట అద్భుతం ఆగదు. నీ కోరిక ఆలస్యం అవ్వడానికి 5 కారణాలున్నాయి. 1, నువ్వు నిన్ను నువ్వే తక్కువగా అంచనా వేయడం, గతం గురించి ఎక్కువగా ఆలోచించడం, నాకే ఇలా జరుగుతుంది అనే భావన, ఇతరులతో పోల్చుకోవడం. ప్రార్థన చేస్తున్నావా? అంతర్గతంగా అనుమానం పెట్టుకోవడం. తల్లి, దేవుడు నీ మాటలు మాత్రమే కాదు, నీ భావనలు కూడా వింటాడు. నువ్వు బయట తీరాలి అంటావు, కానీ లోపల తీరదేమో అనుకుంటావు. అదే అడ్డంకి. ఇప్పుడు నీ జీవితం మారే ఒక చిన్న సాధన చెప్తానమ్మా. 21 రోజుల శక్తి నియమం. ఉదయం లేవగానే నీ కుడి చెయ్యిని గుండె మీద పెట్టుకొని నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అని చెప్పు. అద్దం ముందు నిలబడి నువ్వు ఒక చిన్న మంచి పని ప్రతిరోజు చెయ్యి. ఇది చిన్నది అనిపించవచ్చు, కానీ నీ శక్తి తరంగాలు మారుతాయి. నీకు మంచి అవకాశాలు ఆకర్షితమవుతాయి. ఎరుపు యాపిల్ పట్టుకున్న వారికి ప్రత్యేక సందేశం. నీకు త్వరలో ఒక పెద్ద మార్పు ఉంటుంది. అది అకస్మాత్తుగా జరుగుతుంది. మొదట నువ్వు నమ్మలేని కూడా ఇది నిజమేనా అనిపిస్తుంది. కానీ అవును తల్లి, అది నీ సమయం. ఈ సమయంలో ఒక జాగ్రత్త. నీ శుభవార్త అందరికీ చెప్పకు. కొందరి ఈర్ష్య నీ ఆనందాన్ని తగ్గిస్తుంది. నీ ప్లాన్లు గోప్యంగా ఉంచు. ఆకుపచ్చ యాపిల్ పట్టుకున్న వారికి ప్రత్యేక సందేశం. నీ జీవితం ఇప్పుడు ఒక శుద్ధి దశలో ఉంది. పాత సంబంధాలు, పాత ఆలోచనలు, పాత బాధలు తొలగిపోతున్నాయి. ఈ సమయం నీకు కొంచెం ఒంటరితనం అనిపించవచ్చు, కానీ ఇది తాత్కాలికం. నీ కోరిక ఆలస్యం అయినా అది నీకు సరైన సమయంలో సరైన రూపంలో రావడానికి దగ్గరలో ఉంది. త్వరపడితే తప్పుదారి కూడా రావచ్చు. కాబట్టి ఈ ఆలస్యం నీ రక్షణ. తల్లి, ఒక చిన్న రహస్యం చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. నీ జీవితంలో ఒక వ్యక్తి త్వరలో కీలక పాత్ర పోషిస్తాడు. అతను లేదా ఆమె నీకు ఒక సూచన ఇస్తారు. అది చిన్న మాట కావచ్చు, కానీ అదే నీ దారిని మార్చబోతుంది. అందుకే ప్రతిరోజు జాగ్రత్తగా విను. చిన్న సంకేతాలను గమనించు. నీకు వచ్చే కలలు కూడా గమనించు. తల్లి, బయట మెరుస్తున్న దానికన్నా లోపల నిశ్శబ్దంగా ఉన్నదే విలువైనది. సులభ మార్గం కాకుండా సరైన మార్గం ఎంచుకున్నప్పుడు విజయం ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇకపై ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ 2 యాపిల్స్ గుర్తుంచుకో. నీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, నీ ఎంపిక. నీ కోరికను దేవుడికి అప్పగించు, కానీ నీ కర్తవ్యాన్ని మాత్రం వదిలేయొద్దు అంటున్నారు బాబాగారు. శాంతి ఎంచుకో, నిజాయితీ ఎంచుకో, ధైర్యం ఎంచుకో. అప్పుడు ఆశీర్వాదం సహజంగా వస్తుంది అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏ రంగు యాపిల్ని పట్టుకున్నారో కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.